నూడిల్స్ చేసి పెడతావా? లేదు పోరా, ఇప్పుడు నాకు ఓపిక లేదు. అయితే నేను సొంతంగా చేసుకుంటానమ్మా. నువ్వేం చేస్తావు? నువ్వేం చేయలేవు. నోరు మూసుకుని కూర్చో. చేసి చూపిస్తాను. నీ మొహం, నువ్వేం చేస్తావు? నీకేం రాదు. చూపిస్తా. ఏంటి నువ్వు చేసేది? ఏమి చేయలేవు. ఇప్పుడు చేసి నీ చేత తినిపిస్తా చూడు. సరే, ఛాలెంజ్. ఎంత? ఎంత లేదు, ఛాలెంజ్ అంతే. సరే, ఈరోజు ఎవ్వరు హెల్ప్ లేకుండా నేను నూడిల్స్ తయారు చేసుకుంటా. ఇప్పుడు నేను 700 ml వాటర్ పోస్తున్నాను. కాసేపు వేడెక్కినాక మ్యాగీ వేయాలా. నేను ఇప్పుడు నా టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేస్తున్నాను. కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నాను. నీళ్లు మరిగిన తర్వాత నూడిల్స్ వేసుకుంటున్నాను. ఒక స్పూన్ ధనియాలు పడేసుకుంటున్నాను. నూడిల్స్ ని బాగా ఉడికించుకోవాలి. సగం సగం ఉడికించుకొని తింటే ఆరోగ్యానికి హాని. ఇప్పుడు నేను నూడిల్స్ మసాలా వేస్తున్నాను. ఇది అయిపోవచ్చింది. Noodles finish. ఎంత బాగా చేశానో. అమ్మ, నూడిల్స్ చేశాను, టేస్ట్ చేసి చూడు. సూపర్ గా చేసావురా. చేయలేను, ఛాలెంజ్ చేశా కదమ్మా. నాకు తెలియలేదురా ఇంత బాగా చేస్తావు. నీకు నుంచి వంట అంతా నువ్వే చెయ్యి. ఇప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తానో చూడండి. అక్క, నీకోసం ఏం తెచ్చానో చూడు. ఏం తెచ్చారా? నూడిల్స్ అక్క. ఇదిగో. ఏంటి ఇంతేనా? నువ్వు మాత్రం పళ్ళు పెట్టుకున్నట్టు అంత పెట్టుకున్నావే. నువ్వు నీకు పెట్టిలా తిను. పెట్టింది తిను. నాకేమో ఇంత కొంచెం పెట్టి ఇదేమో పంది తిన్నట్టు తింటున్నాడు. ఇదిగో అక్క, ఇంకా కొంచెము. థ్యాంక్స్ తమ్ముడు. ఇంతసేపు అనవసరంగా నిన్ను తిట్టుకున్నానే. సారీరా, ఇంతసేపు నిన్ను తిట్టుకుంటా అన్నా. అయితే అది కూడా ఇచ్చే. వదిలే, ఇంకెవరు తిట్టుకోను. సారీ, ఈసారికి వదిలేస్తున్నా. సూపర్ సూపర్.
నొప్పిగా ఉంది. పడుకో అమ్మా కాసేపు. సింధు కాస్త కాఫీ పెట్టగలవా? సారీ అమ్మా, నాకు రాదు. ఎలా పెట్టాలో నేను చెప్తాను, ట్రై చేయి. అమ్మా నాకు స్టవ్ దగ్గర భయమమ్మా. అమ్మా నీకు తలనొప్పిగా ఉందా? అవునరా. అయితే నేను నీకు కాఫీ పెట్టిస్తానమ్మా. నీకు కాఫీ పెట్టడం వచ్చారా? నీకోసం ట్రై చేస్తానమ్మా. అమ్మా నీకోసం కాఫీ తెచ్చాను. అమేజింగ్. థ్యాంక్ యూ అమ్మా. చిటికీలో తలనొప్పి అంతా తగ్గిపోయింది. ఇన్ని చూసి నేర్చుకో ఎలా కాఫీ పెట్టాలో. కాఫీ పెట్టడం నేర్పిస్తాను కానీ కాఫీ పెట్టలే. వాడిని చూడు, అడక్క ముందే కాఫీ పెట్టించాడు. సారీ అమ్మాయి, సార్ తప్పకుండా నేర్చుకుంటాను. మను మళ్ళీ కాఫీ పెట్టిరా. సరే అమ్మా. మను కాఫీ పెట్టడం నాకు నేర్పిరా. సర్లేరా. ఫస్ట్ హాఫ్ గ్లాస్ పాలు, హాఫ్ గ్లాస్ నీళ్లు తీసుకొని పాలు గిన్నెలో పోసుకొని నీళ్లు పోసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకోవాలి. అమ్మకి షుగర్ అంటే నచ్చదు కదా, దానికి షుగర్ లేకుండా పెట్టుకోవాలి. స్టవ్ కూడా కదా వెలిగించావురా. నేనైతే 4 సార్లు టిక్కు టిక్కు అన్నా కానీ స్టవ్ వెలగదు. అందుకే అమ్మ మనం చేసి నేర్చుకోమంటారు. అమ్మకి ఫుల్ ప్యాకెట్ వేసేయాలి. అమ్మకి స్ట్రాంగ్ అంటే ఇష్టం. ఇప్పుడు దీన్ని కలుపుకోవాలి. అమ్మ కాఫీ ఇద్దాం. అమ్మ ఇదిగో కాఫీ. నీకు తలనొప్పి తగ్గిపోయినా ఎందుకు కాఫీ పెట్టమన్నావమ్మా? నీ చేతితో కాఫీ చాలా బాగుంటుందిరా. ఈసారి అమ్మ కాఫీ నేను పెట్టి తీసుకెళ్తాను. ఇప్పుడు ఒకసారి కొడితేనే గ్యాస్ టిక్గా నడిపోయింది. నేను 20-30 సార్లు కొట్టినా కానీ గ్యాస్ వెలగడం, గ్యాస్ కంపు కొడుతుంది. ఈసారి అన్న వెలిగితే బాగుంటుంది. అమ్మయ్య వెలిగింది. అమ్మకి చేయాలంటే ఇష్టం కదా, 2 ప్యాకెట్లు వేస్తే సరిపోతుంది. అమ్మ కాఫీ పెట్టిన తాగి ఎలా ఉందో చెప్పు. ఏమే నేను అడక్క ముందే కాఫీ పెట్టి తీసుకొచ్చావు? కాఫీ పెట్టడం నీకోసమే నేర్చుకున్నానమ్మా. తాగి ఎలా ఉందో చెప్పు. థ్యాంక్ యూ. ఏంటి ఇంత చేదుగా ఉంది? నీకు చేదంటే ఇష్టమని 2 ప్యాకెట్లు కాఫీ పడేశానమ్మా.
ఇదిగో బంగారు తల్లి, ఇంకెప్పుడు కూడా నాకు చెప్పకుండా కాఫీ పెట్టకే. మను కాఫీ మను. నా కర్మ కాయలు పెట్టినానమ్మా, నీకు కాఫీ నేను దొరికినానా? అవునా? అది ఉంది కదా, దాన్ని నేర్పించిన పోయి దాన్ని కాడాడు. అది కాఫీ పెట్టించేదిగా ఉన్నది. అమ్మా నన్ను వదిలే అమ్మా, పెట్టవా కాఫీ కూడా పెట్టడం. ఆ పక్క టీ కొట్టి బాబా డాన్స్ చేయించుకోమా. సెల్ల పెడతాను లేకపోద్దా. థ్యాంక్ యూ నన్ను. నా కర్మ కొద్ది నూడిల్స్ చేసుకుని ఈ కాడ దొరికిపోయినా. రేపైతే ఇంకా ఇంట్లో ఉండే పనులన్నీ చెప్పిస్తారమ్మా.